అమ్మాయిలా మాట్లాడి మిమిక్రీ చేయడం అతనికి తెలిసిన కళ. ఆ కళను పెట్టుబడిగా పెట్టి అబ్బాయిల్ని మోసం చేయడమే వృత్తిగా మార్చుకున్నాడు. ఫేస్బుక్ లో అమ్మాయి పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసి అబ్బాయిలకు వలవేశాడు. ప్రేమ పేరుతో మాయమాటలెన్నో చెప్పాడు. అవసరం ఉందని చెప్పి లక్షల్లో డబ్బులు గుంచాడు. ఈ మాయగాడి బారిన పడ్డ ఓ వ్యక్తి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సూసైడ్ కేసు విచారణలో ఫేస్బుక్ చీటర్ పోలీసులకు దొరికాడు. ఆ చీటర్ పేరే నాగభూషణం. విశాఖపట్నానికి చెందిన నాగభూషణం అనుశ్రీ పేరుతో ఫేస్బుక్ ఖాతా తెరిచాడు. అనేక మంది యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. కడప జిల్లా కాజీపేటలో టీ కొట్టు నిర్వహిస్తున్న నరసింహకు ఇలాగే అనుశ్రీ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం మొదలైంది. ఎన్నెన్నో మాయమాటలు చెప్పి నరసింహను వలలో వేసుకున్నాడు నాగభూషణం. మాట్లాడటానికి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. నరసింహ ఫోన్ చేసినప్పుడల్లా అమ్మాయిలా మాట్లాడేవాడు. తనకు అవసరం ఉందని చెప్పి అప్పుడప్పుడు డబ్బులు అడిగేవాడు. ప్రేయస్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనుకుని నరసింహ డబ్బులు ఇస్తూ పోయాడు. 4 లక్షల వరకు డబ్బులు ఇచ్చాడు నరసింహ. ప్రేయస్కి డబ్బులిచ్చి నరసింహ ఆర్థిక కష్టాల్లో మునిగిపోయాడు. తనకు డబ్బులు అవసరం ఉన్నాయని తిరిగి ఇవ్వాలని అడగటం మొదలుపెట్టాడు. అంతే, అటువైపు నుంచి స్పందన లేదు. ఫోన్ చేసినా సమాధానం లేదు. అప్పుల పాలైన నరసింహ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లాలో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అనుశ్రీ ఎవరన్న దానిపై ఆరా తీశారు. అసలు ఆ పేరుతో అమ్మాయే లేదని తెలిసింది. విశాఖకు చెందిన నాగభూషణం అనుశ్రీ పేరుతో మోసం చేశాడని బయటపడింది. ఈ ఘరానా చీటర్ను కటకటాలోకి పంపిన పోలీసులు 52,000 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మాయగాడి వలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 50 మంది బాధితులు ఉన్నట్టు విచారణలో తేలింది.